హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డ్రీమ్ వరల్డ్ రిషిత. ఈరోజు నేను మిల్లెట్ దోశ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఈ మిల్లెట్ దోశలో మనం బియ్యం అనేది అసలు కలపమండి, ఓన్లీ మినపప్పు అండ్ 4 టైప్స్ ఆఫ్ మిల్లెట్స్ కలుపుతున్నాము. సో తీసుకోవాల్సిన కొలతలు వచ్చేసి 1 కప్పు మినపప్పుకి మిగతా మిల్లెట్స్ అన్ని 1/2 కప్ అనమాట. అందులో ఒకటి నేను తీసుకుంది సజ్జలు, బాజ్రా అంటారు, తర్వాత రాగి, తర్వాత లిటిల్ మిల్లెట్ సామలు, ఫాక్స్టైల్ మిల్లెట్ కొర్రలు అండ్ అటుకులు 1/2 కప్పు, 1 టీ స్పూన్ మెంతులు. ఇవన్నీ కలిపి మనము బాగా వాష్ చేసుకోవాలండి. నార్మల్ దోశలా కాదు, బాగా వాష్ చేసుకోవాలి. మిల్లెట్స్ని 3 టైమ్స్ వాష్ చేసుకొని మంచిగా నీళ్ళన్నీ నీట్గా వంపేసి అవి మునిగేలా మళ్ళీ మంచిగా నీళ్ళు పోసి ఫుల్గా ఒక 10 to 12 అవర్స్ నానబెట్టుకోవాలండి. వీటిని బాగా నానబెట్టుకుంటేనే మనకి డైజెషన్ బాగా అవుతుంది, లేకపోతే ప్రాబ్లమ్స్ అవుతాయి. మిల్లెట్స్ అందరికీ పడవు, డైజెషన్ ఇష్యూస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఎవరికైతే పడతాయో వాళ్ళు ట్రై చేయండి. బట్ 10 to 12 అవర్స్ నానబెట్టడం మర్చిపోకండి. అండ్ నానబెట్టిన తర్వాత మనం నీట్గా మంచిగా మిక్సీలో వేసుకోవాలి. నార్మల్ దోశకి మనం ఎలా మిక్సీలో వేసుకుంటామో అట్లనే వీటిని కూడా మంచిగా మిక్సీలో వేసుకోవాలి. అది కూడా నానబెట్టి నీళ్ళతో వేసుకోకండి, నీళ్ళన్నీ వంపేసి ఫ్రెష్ వాటర్ తీసుకొని మిక్సీ చేసుకోండి. మెత్తగా పిండి బాగా మెత్తగా పట్టించుకోండి. తర్వాత ఈ నైట్ అంతా కూడా పక్కకు పెట్టండి. ఓకే, కూల్ వాటర్తో మనం మిక్సీ వేసుకుంటే చాలా బాగా వస్తాయి. ఇంకా ఇప్పుడు చూడండి మనకి ఎంత బాగా పొంగిందో పిండి. సో ఇలా బాగా అయినాక అందులో దాంట్లో సరిపడా మనకు ఎంత కావాలో అంత పక్కకు తీసుకొని అందులో సరిపడా ఉప్పు వేసుకోండి. మీకు ఎంత అవసరమో అంత ఉప్పు వేసుకోండి. మనం ఇందులో వంట సోడా అనేది అస్సలు కలపము, జస్ట్ ఓన్లీ సాల్ట్ ఒకటే యాడ్ చేస్తాము. సో మంచిగా సాల్ట్ వేసేసుకొని, తగినంత సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. వాటర్ ఏమైనా మీకు తక్కువ అనిపిస్తే వాటర్ కూడా వేసుకొని మిక్స్ చేసుకోండి. నార్మల్ దోశ బ్యాటర్ ఎలా ఉంటుందో అలానే చేసుకోవాలి. దీన్ని కూడా మంచిగా ప్యాన్ పైన లైట్గా, నేను నాన్ స్టిక్ మీద వేస్తున్నాను, సో లైట్గా నూనె వేసుకొని అలా మంచిగా రుబ్బండి. చూడండి ఇప్పుడు దోశ ఎంత మంచిగా వస్తుందో. అసలు మిల్లెట్ దోశ తిన్నట్టు అనిపించదండి మనకు, నార్మల్ దోశలాగే ఉంటుంది. టేస్ట్ చాలా బాగుంటుంది. ఎవరైనా ట్రై చేయకుండా ఉంటే ట్రై చేయండి. నార్మల్ దోశలాగానే వేసుకుంటాము, ఇందులో రైస్ అనేది అస్సలు యాడ్ అవ్వదు కాబట్టి షుగర్ ఉన్న వాళ్ళకి చాలా మంచిది. ఎక్కువ తినకండి మిల్లెట్స్ అనేవి ఎప్పుడైనా సరే. ఒక లిమిట్, ఒక 15 డేస్కి ఒకసారి అలా తినాలి అనేది పెట్టుకోండి అంతే. అప్పుడే హెల్త్కి మంచిది, ఏది అతిగా తినకూడదు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.